మీద ఇస్తున్నారు కదా, ఇదివరకు ఏంటి ఇంటికి వెళ్ళి ఇచ్చారు. అవును. ఇప్పుడు చోటకి పిలిచిస్తుండేటప్పటికి తెలిసిపోద్ది వీళ్ళు ఇద్దరు కలిసి వస్తుంటే ఇద్దరికి పెన్షన్ అంటే వస్తుంది ఇంట్లో అనేటప్పటికి బయటపడుతుంది. ఇట్లాంటి కొన్ని వేలు ఉంటాయి ఉన్నాయంట మరి. కాబట్టి ఇట్లాంటి కాన్సెప్ట్ తో రేపు పొద్దున ఎవరన్నా మళ్ళీ ఈ దఫా ఇది క్రిందసారి వైసీపీ వాళ్ళు ఎక్కువ అది చేసుకుని ఉంటారు, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు అట్లా చేసుకోవాలి. ఒక ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు తల్లి తండ్రి ఉంటే తండ్రి ఇదే తల్లితో నాకు ఇల్లు వేరేది కావాలంటే మొన్న లేడీస్ పేరుతో ఇచ్చారు కదా, ఇప్పుడు జెంట్స్ పేరుతో అప్లికేషన్. అందుకే బాబు గారు పెద్దానికి అర్హులను గుర్తించిస్తాం ఈసారి నేను కూడా అండవంటే నేనైతే ఏరువేత కాదు, ఇంకా దాంట్లో కొత్తగా అర్హులు ఎవరు ఉంటారంటున్నా నేను. అంతే. ఇప్పుడు నిన్ననే కదా అయ్యింది అది, ఒక ఏడాది. ఈ ఏడాదిలో అర్హులు అంటే పిల్లలు పుట్టి ఆ పిల్లలు 18 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు అయ్యి ఉండాలి, పెళ్లి అయిపోయి వేరే కాపురం అయ్యిన వాళ్ళు ఉండాలి. కానీ ఇందులో ఒకటి ఫైనల్ గా 31 లక్షల ఇళ్ల పట్టాలు తీసుకున్న వాళ్ళు, ఇళ్ల నిర్మాణం చేయలేని వాళ్ళు చాలా మందే ఉన్నారు, పట్టాలు అయితే చేతిలో ఉంటాయి. వాళ్ళకి ఇంక ఇప్పుడు కొత్తగా జరిగే న్యాయం ఏముంది? ఈ 2 సెంట్లు 3 సెంట్లు అయితే వాళ్ళకి వర్తించదు కదా, కొత్త వాళ్ళకి మాత్రమే ఇది ఇస్తాను అంటే ఈ ప్రభుత్వం వాళ్ళకి ఒక రకంగా అన్యాయం కాదా? నేను అదే ఇది పబ్లిసిటీ స్టంట్ గా కాకుండా ఉండాలంటే వాళ్ళకి 4 లక్షలు ఇవ్వండి. సెంట్లు ఇప్పుడు మళ్ళీ కొత్తగా దాన్ని పెంచలేరు కాబట్టి వాళ్ళ వరకు 4 లక్షలు ఇవ్వండి, మళ్ళీ ఆ పట్టాలు తీసేసుకుని కొత్త ఇవ్వాలి. అదంతా మళ్ళీ సాధ్యం కాదు, ఎందుకంటే లేఅవుట్లు మార్చాలి, అది మొత్తం పెంట అయిపోద్ది, 5 ఏళ్ళు వర్కౌట్ కాదు. అందులో మళ్ళీ ఇందులో కొంతమంది తీసేసి మళ్ళీ కొత్తగా భూమి సేకరించడం, ఇది అంతటికంటే కూడా వీళ్ళకి అందరికీ 4 లక్షలు ఇచ్చేసేది. కొత్తగా తీసుకునే వాళ్ళు మీరు అనుకున్నట్టుగా 3 సెంట్ల 2 సెంట్ల అక్కడ 4 లక్షలు వాళ్ళకి ఇవ్వండి, వీళ్ళ వరకు అట్లా ఇస్తే బాగుంటది.